గురువారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. తిరుపతిలో ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో 18 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి రవికుమార్ అందజేశారు. ఇప్పటి వరకు విద్యుత్ శాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో 500 మందికి కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగ అవకాశాలు కల్పించారని మంత్రి తెలిపారు. విద్యుత్ శాఖ గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదని, విచ్చలవిడిగా విద్యుత్ కొనుగోలు చేసి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని రవికుమార్ మండిపడ్డారు. అనంతరం పూతలపట్టులో మంత్రి రవికుమార్ పీఎం సూర్యఘర్ ప్రారంభించారు. పూతలపట్టులో 52.70 కోట్లతో 4209 మందికి పీఎం సూర్యఘర్ కనెక్షన్లు మంజూరు చేశారని, సీఎం చంద్రబాబు చొరవతో రాష్ట్రానికి 20 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు మంజూరు చేశారని, ఆర్డీఎస్ఎస్ పనులు త్వరలో పూర్తి చేస్తారన్నారు. నేను మినిస్టర్ అయిన కొత్తలో మన పేషెంట్కి ఎక్కువ మంది వీటి కోసం తిరుగుతూ ఉండేవాళ్ళు. మొత్తం తీసుకున్న తర్వాత ఎంతమందికి మనం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక డ్రైవ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఈపీడీఎస్ఎల్లో, తర్వాత సిపిడిఎస్ఎల్లో ఇక్కడ డ్రైవ్ స్టార్ట్ చేసి ఎంతమంది చనిపోతే వాళ్ళందరికీ ఇచ్చేటప్పుడు మనకి కొన్ని మన దృష్టికి వచ్చినాయి. అబో ఏజ్, బిలో ఏజ్, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు తక్కువ ఏజ్ ఉంటాం, లేకపోతే అబో ఏజ్ ఉంటాం, ఇవన్నీ చూస్తే ఒక 20 నుంచి 30 పైన ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాలే. అసలు ఎంత లేట్ ఎందుకు చేస్తున్నారు? చనిపోయిన తర్వాత ఇమీడియట్గా 1 or 2 monthsలోనే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. వాళ్ళ కుటుంబాలు ఎల్సిటీ డిపార్ట్మెంటే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ల కంటే రేత్రనక పగలనక పనిచేసే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది విద్యుత్ శాఖ. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇట్లాంటి పొద్దుకు నాకు కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇట్లాంటి ఏమన్నా స్పెషల్ కేసులు ఉన్నా సరే ఇమీడియట్గా ఫైల్ పెట్టేసి ఇమీడియట్గా క్లియర్ చేయమన్నారు. ఆయన ఉత్సాహం, ఆ ప్రోత్సాహం ముఖ్యమంత్రి గారు ఇవ్వబట్టే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసి మన డిపార్ట్మెంట్ వారికి ఏ కుటుంబానికి కూడా రోడ్డు మీద పడకూడదు, ఈ ఉద్యోగ అవకాశం లేకుండా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. 14 సంవత్సరాల వయసు గల బాలికలకు తప్పనిసరిగా హెచ్పివి వ్యాక్సిన్ వేయించాలని, ఈ వ్యాక్సిన్ వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్ శృతి అన్నారు. మోదేపల్లి వ్యాక్సిన్ కేంద్రంలో జరుగుతున్న హెచ్పివి వ్యాక్సిన్ను డాక్టర్ శృతి పరిశీలించారు. మోదేపల్లి పిహెచ్సి పరిధిలో మొత్తం ఎంతమందిని గుర్తించారు, ఎంతమందికి హెచ్పివి వ్యాక్సిన్ వేశారో ఆరా తీశారు. పిల్లలకు వ్యాక్సిన్ చేయ విధానం గురించి దగ్గరుండి గమనించారు. హెచ్పివి వ్యాక్సిన్ చేయించుకునేందుకు వచ్చిన బాలికలకు వ్యాక్సిన్ గురించి వివరించారు. 14 సంవత్సరాల వయసు కలిగిన బాలికలు హెచ్పివి వ్యాక్సిన్ చేయించుకోవడం వలన భవిష్యత్తులో గర్భకోశ వ్యాధులు రాకుండా ఉంటాయని, దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది పిల్లలకు ఈ వ్యాక్సిన్ చేస్తున్నారని శృతి చెప్పారు. హెచ్పివి వ్యాక్సిన్ గురించి ఎవరూ అపోహలు పెట్టుకోకుండా చేయించుకొని ఆరోగ్యకరంగా ఉండాలని శృతి పేర్కొన్నారు. కాబట్టి అది డోస్ చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి 0.3 ml ఇస్తాం ఎడ్రినల్. మామూలుగా ఎడ్రినల్ సిరింజ్ మరి 0.3 ml మామూలు సిరింజ్ తగ్గలేం కదా. దానికి వేరే 1 ml సిరింజ్లో 0.1 ml 0.2 అలా ఉంటుంది. కానీ ఎడ్రినల్ సిరింజ్ మనం ఐఎం ఇవ్వాలి. ఆ సిరింజెస్కి ఐఎం నీడిల్ రాదు కాబట్టి ఐఎం నీడిల్ సపరేట్గా, ఆ సిరింజెస్ సపరేట్గా, డిటాచబుల్ నీడిల్ ఉంటుంది, ఆ సిరింజెస్ సపరేట్గా, ఎడ్రినలిన్ కాటన్ స్పాల్స్, ఎనాఫ్లాక్సిస్ కిట్ ఉండే అది ప్రతి ఏఎన్ఎం దగ్గర ఉంటుంది. ఏఎన్ఎంస్ అందరూ కూడా అది ప్రతి ఏఎన్ఎం దగ్గర అది ఉండాలి. ఇవన్నీ సార్లు వాళ్ళు ఇవ్వటానికి మీ దగ్గర ఎక్కడ వ్యాక్సినేషన్ ఇస్తున్నా కానీ ఫస్ట్ అది ఉండాలి. మీరు ఇవ్వరు కదా, లేకపోతే ఇవన్నీ ఐడ్రినలిన్ డోసేజ్ చార్ట్ లోపల ఉండాలి. ఎడ్రినలిన్ ఎక్స్పైరీ అవ్వలేదని చెప్పి మళ్ళీ మీరు ఎక్స్పైరీ డేట్ అవన్నీ చూసుకొని ఉంచుకోవాలి. ఎవ్రీ 3 నెలలు డాక్టర్ గారి దగ్గర సైన్ ఉంచుకోవాలి. ఫార్మసిస్ట్ గారు స్టాఫ్ నర్స్ స్టేట్ మేడం గారు అందరూ సింగిల్ డోసు
మామూలుగా పిల్లలకి ఇంజెక్షన్ ఇస్తే అక్కడ నొప్పి వాపు రావచ్చు. అది ఒకవేళ వస్తే పారాసెటమాల్ టాబ్లెట్ ఇస్తారు. ఇంకేమైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్కి ఇస్తారు. ఇప్పుడు వరకైతే ఏ పిల్లలకి ఏ ఇబ్బంది రాదు. వేగాలండ్లో తెచ్చండి అంటే దీనివల్ల ఎండ వల్ల వస్తుంది, దీనివల్ల అనుకోకుండా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, మీ చుట్టుపక్కల ఉంటే చెప్పండి. ఇంకెవరు ఆశ ఎవరు మదర్ కూడా కొంచెం స్క్రీన్ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఆ క్యాన్సర్ చాలా మందికి ఉంది ఆల్రెడీ. ఈ క్యాన్సర్ రాకుండా మీ వయసులో అయితే ఒక డోస్ చేయించుకుంటే 5 సరిపోతుంది. ఇంకా గవర్నమెంట్ వీజా ఇస్తుంది. మీరు చేయించుకున్న తర్వాత కానీ ఇక్కడ నుంచి హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది. 14 ఏళ్ళ ప్రతి పిల్లలు వచ్చి చేయించుకోవచ్చు. ఇప్పుడు 15 ఏళ్ళు నిండా నాళ్ళందరికీ వచ్చి చేయించుకోవచ్చు. ఇవన్నీ మీరు ఇవ్వరు కదా, ఇవన్నీ ఇచ్చేదేమో మెడికల్ ఆఫీసర్ గారు వాడాక్సిస్కి మీరే వాడాలి. పేరుకి కట్టేది వెంటనే పిల్లలకి ఏమైనా వస్తే మీరు ఆర్సీట్ చేయండి, రాసుకో. ట్రాన్సిట్ తిమ్మాయిపాలెం విలేజ్, 91 తిమ్మాయిపాలెం. ఆర్సీట్ ఐడి వేసుకో. 128 పనిచేయట్లేదు 96 49. ఆధార్ నెంబర్ వేసుకో. అబ్బాయి 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 ఓపెన్ వైస్, ఈ ఓపెన్ వైస్ ఓపెన్ వైస్ పాలసీలో ఉన్న వ్యాక్సిన్ సరే. ఇదేంటి దీని బీవీఎం చూడండి. పెట్టుకోవాలి కదా ఏప్రిల్ 25వ తేదీన జరిగే ఏపీ పాలిసెట్ 2026కు సంబంధించి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారని, అద్దెంకిలో 4 కేంద్రాలలో సుమారు 764 మంది విద్యార్థులు పాలిసెట్ ప్రవేశ పరీక్షలు రాయనున్నారని కోఆర్డినేటర్ లాజర్బాబు తెలిపారు. ఏపీ పాలిసెట్ 2026కు సంబంధించి గురువారం సింగరకొండ వద్ద ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో ఇన్విజిలేటర్స్తో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలిసెట్ పరీక్ష కోఆర్డినేటర్ లాజర్బాబు మాట్లాడుతూ అద్దెంకిలో మొత్తం 4 పరీక్షా కేంద్రాలు కేటాయించారని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 203 మంది, బాలుర హైస్కూల్లో 150 మంది, బాలికల హైస్కూల్లో 216 మంది, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 193 మంది చొప్పున విద్యార్థులను కేటాయించారని లాజర్బాబు చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు పాలిసెట్ ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నమస్తే అండి, ఐఎమ్ లాజరస్ బాబు, ప్రిన్సిపల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అద్దెంకి. రేపు 25వ తారీఖు శనివారం పాలిసెట్ 2026 మన అద్దెంకిలో 4 సెంటర్లో జరగబడుతుంది. అవి వచ్చి మా పాలిటెక్నిక్ సింగరకొండ పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ, గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్. అది బంగ్లా రోడ్లు మళ్ళీ ఆ రోడ్లో ఉన్నాయి. అక్కడ ఈ 4 సెంటర్లో జరగబడుతుంది. సింగరకొండలో వచ్చి 193 మంది అలాట్ అయ్యారు. బంగ్లా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 203 మంది, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో 216 మంది, శ్రీ ప్రకాశం బాయ్స్ హై స్కూల్ బంగ్లా రోడ్ వచ్చి 150 మంది అలాట్ చేశారు స్టూడెంట్స్. తప్పనిసరిగా 10 రిపోర్ట్ చేయాలండి సెంటర్స్లో. ఎగ్జామ్ వచ్చి 11 to 1 జరుగుద్ది. Students are requested not to bring any sort of gadgets like smart watches, cell phones and other items. మన సెంటర్కి వచ్చి అద్దెంకి వచ్చి మన చీఫ్ సూపరింటెండెంట్ గారు శ్రీమతి నీలిమ మేడం గారు అలాట్ అయ్యారు. ఆమె గారు
పర్యూలో జరుపబడుతుంది ఎగ్జామినేషను. అండ్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఏబిసిడి పెట్టుకుంటే ఆర్డర్లో పెట్టుకుంటే అయితే మీకు అసలు కన్ఫ్యూజనే ఉండదు. ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ కావాలి సీటింగ్ ప్యాన్ అప్పిస్తాము, బయట ఉంటుంది బోర్డు మీద కూడా రాస్తాం, కానీ కోడ్ ఎందుకంటే అన్నీ కరెక్ట్గా పేజ్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాలి. నిదానంగా అన్నీ చెక్ చేసిన తర్వాత ఓకే. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేశారని సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు అద్దెంకిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ముజుందార్ మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాలు పెంచి మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలన్నారు. ఎన్నికల సమయంలో నేతలు అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారే కానీ అమలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి 2 ఏళ్లవుతున్నా నేటికి అంగన్వాడీ వేతనాలు పెంపు ఊసేలేదని, మే నెలలో సెలవులు ఇవ్వాలని కోరుతుంటే చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు రమ్మని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందుగా కూటమి నాయకులందరూ కూడా అంగన్వాడీ సమ్మె చేస్తూ ఉంటే వారి దగ్గరకు వచ్చి మేము అధికారులకు వచ్చిన వెంటనే వేతనాలు పెంచుతామని చెప్పేసి కుప్పంలో చంద్రబాబు నాయుడు, మరి అద్దంకిలో గుట్టుపాటి రవికుమార్ గారు, మన జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పారు. ఈరోజు 2.5 సంవత్సరం అయింది. ఈరోజు గతి లేదు. వేతనాలు పెంచుతూ వచ్చిన హామీని గాలికి వదిలేసిన పరిస్థితి అనేది ఉంది. 2019లో అంగన్వాడీలకి వేతనాలు అప్పటి నుంచి పెరగలేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం అదనంగా ఎండలు ఎక్కువ ఉంటున్నాయని చెప్పి ఒక ప్రకటన చేస్తూ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ మరోవైపు రాష్ట్రంలో ఉన్న విద్యాసంస్థలన్నిటికీ కూడా రేపటి నుంచి సెలవులు ఇస్తూ ఉన్నారు. కానీ అంగన్వాడీలకి 5 సంవత్సరాల్లో పిల్లలు వస్తారు. మరి అంగన్వాడీలు మాత్రం సెలవులు ఇవ్వకుండా 5 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా స్కూల్కి రమ్మని చెప్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ పద్ధతి అనేది మీకు క్వశ్చన్ చేస్తున్నాం. అందుకనే టేకం రోజులు ఇచ్చి మరి మే నెలంతా కూడా అంగన్వాడీలు సెలవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతే ఈరోజు జనాభా లెక్కలు కానీ, బిఎల్ఓ డ్యూటీలు కానీ, అనేకమైన డ్యూటీలు, సంబంధమైన డ్యూటీలు ఈరోజు వేస్తూ ఉన్నారు. వీటి నుంచి అంగన్వాడీలు విముక్తి ఇవ్వాలని చెప్పి అంగన్వాడీ సర్కులర్ కూడా ఇచ్చారు. ఈ డ్యూటీలు మీరు చేయక్కర్లేదని. కానీ ఈరోజు డ్యూటీలు అదనంగా వేస్తున్నారు. వీటి నుంచి అంగన్వాడీలు తప్పించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆయాలకు ప్రమోషన్ ఇచ్చిన జీవోని సవరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు అద్దంకిలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇవ్వాలి, కనీస వేతనం ఇవ్వాలి, మే నెలంతా సెలవులు ఇవ్వాలి, అంగన్వాడీ సెంటర్లకు మే నెలంతా సెలవులు ఇవ్వాలి, మే నెలంతా సెలవులు వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, వర్ధిల్లాలి అంగన్వాడీ అండ్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యను వెంటనే, పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యను వెంటనే, ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, మే నెలంతా సెలవులు ఇవ్వాలి, మే నెలంతా సెలవులు. అద్దెంకిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు శుక్రవారం నుంచి వేసవి సెలవులను విద్యాశాఖ ప్రకటించడంతో వసతి గృహాలలో ఉండి చదువుకునే విద్యార్థులు ఇళ్లకు తరలి వెళ్లారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. 12వ తేదీన స్కూల్ పునః ప్రారంభమవుతాయి. వేసవి సెలవులు ప్రకటించడంతో అద్దెంకిలోని ఉరకాయపాలెం జడ్పీ హై స్కూల్లో హెచ్ఎం సుజాత వేసవిలో
విద్యార్థులు ఎండలో తిరగకుండా చేయవలసిన పనుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ వేసవిలో తల్లిదండ్రులు అప్రమత్తమయ్యి పిల్లల మీద నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చెరువులు, వాగులు, కుంటల వద్దకు వెళ్లి ఈత పేరుతో దిగకూడదని, ఈ వేసవిలో ఇంటి వద్ద ఉండి తల్లిదండ్రులకు సహాయపడాలని సుజాత తెలిపారు. రేపటి నుంచి వేసవి సెలవులు 2026 జూన్ నుంచి మనం కొత్త తరగతిలోకి వెళ్ళబోతున్నాం. 6 వాడు 7లోకి, 7 వాడు 8, 8 వాడు 9, 9 వాడు 10 అలా వెళ్ళబోతున్నాం. సరే, ఇప్పుడు మనకి దాదాపుగా 40 రోజులు వేసవి సెలవులు వస్తున్నాయి. ఈ వేసవి సెలవుల్లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలియజేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు ఏం చేస్తారు, వేసవి సెలవులు రాగానే ముఖ్యంగా మా పిల్లలు కాలువలకు వెళ్దాము, నదులకు వెళ్దాము, అక్కడ ఈతలు కొడతాము అనేటువంటి ఆలోచనలో ఉంటారు. మీ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా పనులకు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి మిమ్మల్ని పట్టించుకునేంత టైం ఉండదు. వాళ్ళు లేని టైం ఉంటే మీరు ఇలాంటి పనులు చేస్తుంటారు. కాబట్టి వేసవి సెలవుల్లో ఎవ్వరూ కూడా నదుల జోలికి, కాలువ దగ్గరికి ఈత కొట్టాలని ప్రయత్నం చేయొద్దు. మనం చాలా సంకల్పిస్తున్నాం, మునిగి చనిపోయారని. ఆ కాలువ నదుల్లో అక్కడక్కడ ఇసుక కోసము, ఇంకో దేనికోసము గొట్టలు తీస్తుంటారు. ఆ గొట్టలు మీ పైకి కనపడవు, మనం ఏం పడదామని వెళ్తాము. కానీ ఆ గుంటలో ప్రమాదవశాత్తు పడితే చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కాపాడడానికి కావాలని ప్రయత్నిస్తే వాళ్ళు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే మనము అలాంటి ప్రదేశాల్లో ఈత కొట్టడానికి వెళ్ళకూడదు. మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరు మీ ఫ్రెండ్స్ వెళ్తున్నా కూడా వద్దు అని చెప్పి వారించాలి. అర్థమైందా? తర్వాత ఇంకా మీరు చేసే పని మొబైల్ విపరీతంగా వాడుతూ ఉంటారు, దాన్ని కూడా మనం తగ్గించుకోవాలి. ఈ వేసవి సెలవుల్లో చక్కగా మీకు అన్ని పాఠ పుస్తకాలు ఉంటాయి, తర్వాత ఏమో కథ పుస్తకాలు ఉంటాయి. అలాంటి వాటిని చదువుకొని విజ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకా మీకు డిక్షనరీ ఇచ్చాం. మీరు ప్రతిరోజు ఒక గంట ఇంగ్లీష్ కేటాయించండి. ఇలా ఒక పదం తీసుకోవడం, దాని అర్థం రాసుకోవడం, దాని చివరి పదం ఉంటుంది కదా ప్లేస్. ఇప్పుడు ఎలిఫెంట్ ఉందని కొట్టి ఉంటుంది కదా లాస్ట్లో. ఎలిఫెంట్ అంటే ఏంటి? అద్దెకి పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో క్యూబ్ హైవేస్ రూట్స్ ఫౌండేషన్ వారు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఏర్పాటు చేశారని, 10వ తరగతి ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ట్రైనర్ కల్పన తెలిపారు. ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో ప్రస్తుతం 3 బ్యాచ్ల వారీగా శిక్షణ ఇస్తున్నారు.
బాలబాలికలకు వేరు బ్యాచ్లుగా విభజించి కల్పన పర్యవేక్షణలో కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు. గత 4 సంవత్సరాల నుంచి నామ్ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ ఏల్చూరు టోల్ ప్లాజా వారు ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి శిక్షణలో ఇప్పిస్తున్నారు. ఉచిత కంప్యూటర్ శిక్షణలో కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ నేర్పిస్తారని కల్పన చెప్పారు. ఉదయం 12 గంటల బ్యాచ్లో శిక్షణ పొందే విద్యార్థులు 8639591879 లేదా 9121282536 లేదా కోచింగ్ సెంటర్ నందు సంప్రదించగలరు. నా పేరు కల్పన అండి. క్యూబ్ రూట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఉచిత కంప్యూటర్ శిక్షణ నేర్పిస్తున్నారు. మీరు ఇక్కడ నేర్చుకోవాలనుకుంటే 10th క్లాస్ మినిమం బేస్ ఉండాలండి. 10th క్లాస్ రాసిన వాళ్ళు కూడా వచ్చి మీరు అప్లికేషన్ తీసుకొని రాసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ తీసుకొని నేర్చుకోవచ్చు. ఇక్కడ మేము ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంటర్నెట్ నేర్పిస్తాము. 2 months కోర్స్ అండి. 2 months కంప్లీట్గా రావాలి. 2 months మీకు క్యాలిక్యులేషన్స్ అవుతాయి. మార్క్స్ వైజ్గా క్యాలిక్యులేషన్ అవుతుంది. మీరు ఇక్కడ ఏం నేర్చుకోవాలన్నా కూడా మమ్మల్ని కన్సల్ట్ అయితే సరిపోతుంది అన్నమాట. అప్లికేషన్ రాయించుకోవాలి. 12 గంటల బ్యాచ్ ఖాళీ ఉంది. ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. మీరు బయట కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవాలంటే బయట 3000 తీసుకుంటున్నారమ్మా. ఇక్కడ మన క్యూబ్ రూట్స్ వాళ్ళు 5 years నుంచి ఇయర్ మొత్తం రన్ అవుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ 2 monthsకి ఒకసారి ఒక బ్యాచ్ రన్ అవుతూ ఉంటుంది. ఆ బ్యాచ్ల వైజ్గా మీరు జాయిన్ అయ్యి ఫ్రీగా నేర్చుకుంటే మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. ఫర్దర్గా జాబ్స్కి కూడా మంచి యూజ్ అవుతుంది. మీరు నేర్చుకున్నాక ఈ పిల్లలందరూ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు టాలీలో కూడా ఇంకా జాబ్స్ చేస్తున్నారు. ఎంఎస్ ఆఫీస్లో కూడా జాబ్ చేస్తున్నారు. ఆ వర్క్ నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ అద్దంకి విద్యార్థులందరూ ఈ సరౌండింగ్స్లో, మండల సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అందరూ నేర్చుకోవాలని, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అగ్నిమాపక సిబ్బంది సేవలు ఎన్నడూ మరువలేనివని వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ నాగలక్ష్మి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో గురువారం అద్దంకి ఫైర్ కార్యాలయంలో ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు మరియు సిబ్బందిని నాగలక్ష్మి, ఉమా అన్నపూర్ణ, నాగరాజకుమారి, సుజాత తదితరులు కలిసి శాలువా కప్పి సత్కరించి వారి సేవల గురించి కొనియాడారు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ముందుండేది అగ్నిమాపక సిబ్బంది అని నాగలక్ష్మి గుర్తు చేశారు. మేము ఈ సంస్థలకు వచ్చి 24 సంవత్సరాలు అయింది. అయినప్పుడు ఒక్కొక్క సంవత్సరం కొత్త అనుభవాలు. ఒక్కో సంవత్సరం నేను గవర్నర్గా ఉన్నప్పుడు 23 రైతుల్ని పిలిచి, వ్యవసాయ శాఖ రైతులను పిలిచి వాళ్ళని సన్మానం చేయమంటాము. అలాగే కొత్త రకంగా సేవా కార్యక్రమాలు నేర్పుతున్నారు మాకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళ నుంచి అనేక రకాలు. ఈ సంవత్సరం అగ్నిమాపక దళ వాళ్ళ సంస్థ సిబ్బందిని పిలిచి చక్కగా సత్కరించమని వాళ్ళతోటి అవగాహన సదస్సు పెట్టమని చెప్పారు. కానీ నేను బెంగళూరులో ఉండటం వల్ల పాపం మా వనితా ప్రెసిడెంట్ అడుగుతూనే ఉంది, అందరూ మన క్లబ్లో చేస్తున్నారు, మన వనితా క్లబ్ తరపున మనము చేద్దామని అడుగుతూ ఉంది. కానీ సమయాభావం వలన ఈ చేత ఈ కార్యక్రమం పెట్టించలేకపోయాము. ఈసారి తప్పనిసరిగా ముందుగా కొంచెం ఇన్ఫార్మ్ చేసిన ఇంకేదైనా మన పోలీస్ సిబ్బంది వాళ్ళని కానీ ఏదైనా అవేర్నెస్ కార్యక్రమాలు మా వనితా క్లబ్ తరఫున మా వాసవి కళ్యాణ మండపంలో పెట్టించడానికి మినిమం మహిళలు ఒక 50 మంది తప్పకుండా వచ్చే విధంగా ప్రయత్నిస్తాము. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నో రకాల ఇబ్బందులు, బాధలు ప్రతి మహిళ ఎదుర్కొంటుంది. కానీ అవి యూట్యూబ్లో వాటిల్లో తెలుసుకున్నా కూడా మనం స్వతహాగా అనుభవంతో తెలుసుకున్నవే ఎంతో ఉపయోగపడతాయని నా ఆలోచన చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ సెల్ ప్రపంచంలో ఉన్నారు. కానీ పిల్లలకు మనం మంచి నేర్పాలి అంటే ఇలాంటి అనుభవాలతోటే వస్తాయి. ఇప్పుడు స్కూల్ సెలవులు కాబట్టి తప్పనిసరిగా ఒకరోజు మీతోటి కార్యక్రమం పెట్టించి ఏర్పాటు చేస్తాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మన వనితా క్లబ్ ఎంతో ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ
ఉద్యోగ ధర్మం ప్రకారం మేము చేస్తూ ఉంటాము. ప్రజలకు అవగాహన కల్పించడం మా ధ్యేయం. అదేవిధంగా ఏదైనా ప్రైజ్ జరగకుండా చూసుకోవడానికి మేము చాలా శాయశక్తిగా ప్రయత్నిస్తూ ఉంటాము. ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు నిద్ర లేచి వంటగదిలో ఉంటా ఉంటారు. వాళ్ళు తెలియదు లోపలికి వెళ్ళి గ్యాస్ లీక్ అయినా చేసుకుంటారు, అది పేలిపోతుంటుంది. అలాంటి విషయాన్ని ప్రభుత్వం ముందుగా తెలియపరిచి వాళ్ళ జాగ్రత్త చూసుకోవడానికి మా వంతు కృషి చేస్తున్నాము. అలాగే మీరు ఒకరోజు మీ కళ్యాణ మండపంలో పెడితే మీ ఎంతమంది పిలిచినా పర్లేదు, ఎంతమంది అంతమంది పిలవండి, మేము వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళందరికీ చూపిస్తాము. వాళ్ళు కూడా కొంచెం ఇదవుతారు. ఇప్పుడు మన అపార్ట్మెంట్స్ అన్నింటిలో చేశాము. అలాగే బస్ స్టాండ్లో అలాగే చేసాము. కొద్దిగా పెట్రోల్ బంకులు అలాంటివి ఏమేమి చేశాము. అలాగే మీరు కూడా ఒకరోజు పిలిస్తే మీరు వచ్చి మీకు మా సేవలు అందించడానికి మేము సులభంగా ఉన్నామని తెలియపరుస్తూ శ్రీనివాసం మాకు వాసవి వంట క్లబ్ తరఫున అగ్నిమాపక సిబ్బందికి సన్మానం చేయమని మాకు చిన్న ప్రోగ్రాం ఇచ్చారు. ఆ ప్రోగ్రాంకి సహకరించిన మన క్లబ్ మెంబర్స్ కానీ సార్ వాళ్ళకి కానీ ధన్యవాదాలు తెలియజేస్తాం. జయవాసం. పంట వ్యర్థాలను కాల్చరాదని అద్దెంకి మండలం వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. అద్దెంకి మండలం చక్రాయపాలెంలో గురువారం ఎరువుల వాడకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ ఎరువుల వాడకంలో సమతుల్యత పాటించాలని, విచక్షణ రహిత ఎరువులు వాడకం వలన భూమి సహజ లక్షణాలు కోల్పోయి దిగుబడి తగ్గిపోతుందన్నారు. పంట వ్యర్థాలు కాల్చడం వలన సూక్ష్మక్రిములు చనిపోతాయన్నారు. గవర్నమెంట్ మళ్ళీ మనకే సంక్షేమ పథకాలకి ఉపయోగిస్తాయి డబ్బులు. మనం ఈ విచ్చలవిడితనంగా మనం ఎరువులు వాడటం వల్ల ముఖ్యంగా ఏంటంటే డబ్బులు ఖర్చునే కాదు గవర్నమెంట్కి, మన భూమి సారవంతం మొత్తం పోయి చౌడు దొరికిపోతాయి పొలాలు. దానికి మన ధరిత్రి మాతా బచావో అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అలా అంటే మన జ్యుడిషియస్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ రైతుకు అవగాహన కల్పిస్తాం. మనం సమ్మర్లో పచ్చిరొట్ట ఎరువులు అయినటువంటి జీలుగులు, జనుములు, పిల్లిబెస్సులు లేకపోతే వేసుకుని మనకి కలిగి దున్నుకుంటే మళ్ళీ మనకు రేపు మన భూమిలోనే ఆటోమేటిక్గా బలం తయారవుతుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే నీటి నిల్వ సామర్థ్యం కూడా వర్షం పడ్డప్పుడు పెరుగుతుంది. ఎందుకంటే మన భూమిలో ఈ పీసు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటిని పట్టుకొని ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంకా మనం ఈ PMDS కిట్స్ అని ప్రీ మాన్సూన్ రైస్ కిట్స్ అని చెప్పి 16 రకాల విత్తనాలు కలిపి మనం అప్లై చేయబోతున్నాం. అవి కూడా మీరు వేసుకోండి. ఈ సంవత్సరం ఏంటంటే ఎల్నినో అని చెప్పేసి సూపర్ ఎల్నినో అని మనకి ఈ సమ్మర్లో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే సుమారు 45 నుంచి 50 డిగ్రీల దాకా వెళ్ళే అవకాశం ఉంది. అందుకని మన భూమిని ఖాళీగా ఉంచితే ఇదంతా మళ్ళీ ఇంకా భూతాపం ఎక్కువ అవుతుంది చెప్పేసి ఏదో ఒక పచ్చిరొట్ట వేసుకుని ఉంటే అంటే కొంత అయిన తర్వాత అంటే ముందు ఆ భూతాపాన్ని తగ్గిస్తుంది. మళ్ళీ మనం 45 రోజులు 50 రోజులు కలగదు అనుకుంటే మనకి పచ్చిరొట్ట కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే ఈ మొక్కజొన్న వేసాం కదా, ఇవన్నీ ఎవరు కూడా తగలబెట్టరు. తగలబెడితే ఏంటంటే పై పొర మొత్తం మనం వేలు చేసే సూక్ష్మక్రిములన్నీ కూడా తెచ్చుకోవాలి. ఆ పైన స్థాయిలో ఉండే పై పొర మొత్తం దెబ్బతింటుంది. అందువల్ల ఏంటంటే ఎవరు కూడా కాల్చదు. దాన్ని మనం రొటావేటర్ వేసుకుంటే పొలంలో కలిగి దున్నుకుంటే బ్రహ్మాండంగా ఎరువు తయారవుతుంది. మనకి మళ్ళీ మనకి ఎందుకంటే హై యూజ్ అనమాట, మనం ఎక్కువగా బలం లాక్కునే పంట ఏదైనా ఉందంటే మొక్కజొన్న. మనం మళ్ళీ మన భూమి నుంచి మనం అంత ఎరువు తీసుకుంటే మళ్ళీ మన భూమికి మళ్ళీ ఇవ్వాలి. ఇవ్వకపోతే కొన్నాళ్ళు అడిగొట్టి మళ్ళీ చూడాలి. కోరసపాడు మండలం మేకలమెట్ల పంచాయతీకి ISO సర్టిఫికేట్ దక్కింది. ఇటీవల కేరళ నుంచి వచ్చిన హెబెన్ జార్జ్ ఆడిట్ బృందం పాలనా పరంగా రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆడిట్ బృందం ISO సర్టిఫికేట్ ఇచ్చారు. గురువారం మేకలమెట్ల పంచాయతీ
కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్కు ఐఎస్ఓ సర్టిఫికేట్ అందజేసి అభినందించారు. జిల్లాలోనే ప్రప్రథమంగా ఐఎస్ఓ సర్టిఫికేట్ మేదమెట్ల పంచాయతీకి దక్కిందని ఎంపీడీఓ రాజ్యలక్ష్మి తెలిపారు. మామూలుగా మనకి కేరళ అంటే కేరళ సంస్కృతి ఆల్రెడీ మనకు వచ్చేసింది. కేరళలో పంచాయతీరాజ్ వ్యవస్థ బాగుంటుంది అనే మన డిప్యూటీ సీఎం గారు మన బీఆర్ కమిషనర్ని అక్కడి నుంచి కేరళ క్యాడర్ నుంచి మనకు తీసుకొని వచ్చారు. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఎక్కడికంటే కేరళలో ఒక 100 సంవత్సరాల ముందు నుంచే ఉండే డెవలప్మెంట్ అక్కడ అయింది ఆల్రెడీ. ప్రతి పంచాయతీలో కూడా ఏ విధమైన డెవలప్మెంట్ జరుగుతుంది అనేది జరుగుతుంది. అక్కడ జరిగింది కాబట్టి అక్కడి నుంచి ఆ క్యాడరు అక్కడ పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ నుంచి మన కమిషనర్గా మన పంచాయతీరాజ్ వ్యవస్థకు నియమించారు. దానివల్ల కొన్ని సంస్కరణలు కూడా మనకు వచ్చినాయి అనుకుంటున్నాం. అయితే మన దగ్గర ఉన్న సచివాలయ వ్యవస్థను కూడా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. ఇది కూడా మన ఏపీ కూడా ఒక ఆదర్శవంతమైన స్టేట్గా ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంకా కొన్నిటికి ఆదర్శంగా ఉండటానికి ఎట్లయితే మనకి ఈ కేరళ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన పద్ధతులు మన అలవాట్లు చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటనేది మనకి ప్రవేశపెడుతున్నారు. ఈ వ్యవస్థ కూడా అట్లా ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు మంచి సార్. కాకపోతే ఈ సహజంగా ఏమనుకుంటున్నారంటే ఫోకస్ ఏరియాలో పనిచేస్తున్నామంటేనే డబల్ వర్క్ ఉంటుంది. ఎక్కడో గుడిపాడు సచివాలయంలో ఉండే వాళ్ళకి ఇంకా దూరంగా ఉండే వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తేడా ఉంటుంది. మనం ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకునేటప్పుడే మన మైండ్ సెట్ బ్రాడ్గా ఉండి ఆలోచించేటట్టుగా చేయాలి. మీరు ఎవరైనా ఫోన్ చేస్తే స్పందించి ఎవరైతే వెంటనే ఆన్సర్ చేస్తే ఇప్పుడు ఎట్లా అప్రిషియేట్గా ఉంటుందో మైండ్, మనం ఫోన్ చేయగానే అవతల మనిషి ఫోన్ ఉన్నా తీయకుండా బిజీగా ఉన్నట్టు తర్వాత చేస్తాం కదా అంటే మనం అప్సెట్ అవుతాం కదా. మీ దగ్గరకు వచ్చే సర్వీసెస్ కూడా మీ దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా మీరు అదే విధంగా అదే పద్ధతిలో అదే సంస్కారవంతంగా ఏ మనుషులైనా సరే తీసుకొచ్చి గౌరవంగా కూర్చోబెట్టి వాళ్ళు మన దగ్గరికి పనికొచ్చేదే కష్టపడిస్తారు. మనకెంత బిజీగా ఉన్నామో వాళ్ళు ఇంకా రిటర్న్ బిజీలో ఉండొస్తారు. మన ఇష్టం వచ్చినట్టు ఏదో మనకి రిస్కే, మనకు రిస్క్గానే ఉంటుంది. పొద్దున్న సాయంత్రం దాకా అయినా సరే ఎక్కువ ఓపిక ఉండాలి ఇలాంటి చోట. స్వచ్ఛతా ప్రమాణాలు పాటిస్తూ స్వచ్ఛతను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి మెప్మా కార్యాలయంలో గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డైరెక్టర్ చిట్టి శ్రీను, సిఎంఎం సత్యవతి, శానిటరీ ఇన్స్పెక్టర్ బాజీ పాల్గొన్నారు. మొక్కలు పెంచుదాం. అద్దంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.